మామా నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్ లో కొన్ని కీ మూమెంట్స్ జరిగాయి. అవేందో తెలుసుకుందాము. మొదటిది వచ్చేసి అభిషేక్ శర్మ ఎలాంటి సెంచరీ కొట్టాడో మన అందరికీ తెలిసిందే. 68 బంతుల్లో 135 రన్లు చేశాడు. 10 భయంకరమైన సిక్స్లు కొట్టాడు. సెంచరీ కొట్టాక ఒక యూనిక్ స్టైల్ ఇచ్చాడు. ఆ స్టైల్ ని చూసాక నాకు మతిపోయిందని చెప్పాలి. ఇక రెండోది వచ్చేసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ అయిపోయాక వాళ్ళ ఫ్యామిలీకి మన వెంకీ బాబాయ్ కి థమ్స్ అప్ అయితే చూపిస్తున్నాడు మామ. ఇక నెంబర్ 3 వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోగానే మన అభిషేక్ శర్మని ఇషాన్ కిషన్ ఎత్తుకుంటున్నాడు మామ. ఇక నెంబర్ 4 వచ్చేసి మన ఓనర్ కావ్య మారన్ అయితే ఫ్యాన్స్ తో సెల్ఫీస్ దిగుతుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచింది కాబట్టి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. ఇక నెంబర్ 5 వచ్చేసి ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయితే డీసీ ఫ్యాన్ కి గుగ్ గుబ్ అంటున్నాడు మామ. ఇక నెంబర్ 6 వచ్చేసి మొన్న చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఒక ఫ్యాన్ అయితే నిమ్మకాయకి మంత్రం వేశాడు మామ. బ్లాక్ మ్యాజిక్ చేశాడు. శివం దుబే వికెట్ అయితే ఎగిరిపోయింది. ఇప్పుడు అదే విధంగా కొంతమంది ఫ్యాన్స్ ట్రై చేస్తున్నారు. ఇవి ఫన్నీ సీన్స్ గా ఉన్నాయని చెప్పాలి. ఇక చివరి వన్ వచ్చేసి మన వెంకీ బాబాయ్ డాన్స్ చేస్తున్నాడు. అతని సంతోషానికి అద్దులే లేవని చెప్పాలి. అతని డాన్స్ ని చూసి మన కావ్య మారన్ అయితే చాలా అంటే చాలా నవ్వుకుంటుంది మామ. ఎట్టకేలకు మన ఎస్ఆర్హెచ్ టీం అయితే ఘనంగా గెలిచింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ని ఆపడం ఎవరి తరం కాదు.